హాయ్ అండి. ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అనుకుంటేనే మనకు గుర్తొచ్చేది ఉగాది పచ్చడి అండి. ఈ ఉగాది పచ్చడి లేకుండా మనం ఈ ఉగాది జరుపుకోలేము. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో మనము 3 స్పూన్ల బెల్లం పొడి వేసుకున్నాము. ఇంకా మనకు ఎక్కువ క్వాంటిటీలే కావాలంటే ఎక్కువ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఒక 4-5 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక గ్లాస్ మైన వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. నేను వేసుకున్న బెల్లం పొడికి కరెక్ట్గా సరిపోతుంది తీపు. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. స్పూన్తో ఇట్లా బాగా కలిపేసుకొని మనం ఇది కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేరే ఒక బౌల్ తీసుకొని మనం ఏదైతే వేప పూత మనం క్లీన్ చేసి పెట్టుకున్నామో ఈ పూతను మనం దీంట్లో ఈ బౌల్లో వేసేసుకోవాలి. అట్లే మనం మామిడికాయ ముక్కలు కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్ వరకు తీసుకున్నాము. అట్లే పచ్చిమిర్చి ముక్కలు కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి నచ్చకపోతే మనం ఎండుకారం కూడా వేసుకోవచ్చు. అట్లే కొంచెం మిరియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ అంత అయితే సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ అంతా మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు మనం నానబెట్టుకొని గుజ్జు తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్న బెల్లం వాటర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇంకా తీపిదనం మనకు సరిపోకపోతే ఇంకొక స్పూన్ కూడా మనం బెల్లం పొడి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక బనానా ఇట్లా కట్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకున్నాను. ఇది బాగా మనం స్పూన్తో కలిపేసుకోవాలి, లేకపోతే చేత్తో అయినా బాగా మెదుపుకోవచ్చు. ఉగాది పచ్చడి ఇలాగైనా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే ఇది ట్రై చేయండి. ఇప్పుడు మనం రెండో రెసిపీ కూడా చేసుకుంటున్నాము. వడపప్పు అండి. నేనైతే వడపప్పు ఒక 2 అవర్స్ నానబెట్టి నీళ్ళు అనేది లేకుండా ఇట్లా ఒక బౌల్లో వేసేసుకోవాలి. ఇప్పుడైతే మనం బెల్లం కూడా వేసుకోవాలి. నేనైతే బెల్లం పొడి వేసుకుంటున్నాను. ఒక 3 స్పూన్లు బెల్లం పొడి యాడ్ చేసుకోవాలి. అట్లే మనం కొబ్బరి ముక్కలు కూడా వేసుకుంటున్నాము. ఈ కొబ్బరి ముక్కలు వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి ఈ ప్రసాదానికి. కొబ్బరి ముక్కలు అయితే మిస్ అయ్యద్దు, ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అంతా బాగా మనం కలిపేసుకోవాలి. అది చేసుకునే రెసిపీలు అయితే చాలా ఈజీ. అందులో ఉగాది పచ్చడి కానీ, తర్వాత వచ్చి వడపప్పు పానకం కానీ, ఈ 3 చాలా ఈజీ ప్రాసెస్. దేవునికి నైవేద్యంగా కూడా ఈ 3 ముఖ్యంగా పెడతారండి ఉగాదికి. మనకు కూడా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనం పానకం తయారు చేసుకోబోతున్నాము. ఇప్పుడు పానకం కోసం మనం ఒక బౌల్ అయితే తీసుకున్నాము. ఆ బౌల్లో మనం 1 కప్పు మైన బెల్లం పొడి వేసుకుంటున్నాము. మీరు ఏ బెల్లం వేసుకున్నా పర్లేదండి. పెద్ద గ్లాస్తో 1.5 గ్లాస్ అయితే వాటర్ తీసుకున్నాము. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలనుకుంటే మనం ఇంకా కొంచెం కూడా బెల్లం యాడ్ చేసుకోవచ్చు. స్పూన్తో 1 మినిట్ మనం కలుపుకునేస్తే మనకు త్వరగా మనకు కరిగిపోతుంది. పొడి బెల్లం కాబట్టి మనకు ఈజీగా కరిగిపోతుంది. ఇప్పుడు మనం వేసుకోవాల్సినవి ముఖ్యమైనటువంటి కొంచెం సోంపు అయితే వేసుకోవాలి. ఖచ్చితంగా ఇదైతే వేసుకోవాలండి. బెల్లం పానకానికైతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. టేస్ట్ బ్యాలెన్స్ అవ్వడానికి మనకు ఉప్పు అయితే వేసుకోవాలి. కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఒక చిటికెడు వేసుకుంటే సరిపోతుంది. అట్లే 2 ఇలాచి మనం ఇట్లా దంచేసుకొని వేసుకోవాలి మంచి వాసన కోసము. అట్లే ఒక నిమ్మకాయ అయితే పిండుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా మనం బాగా కలుపుకోవాలి. పానకంకి అయితే ఖచ్చితంగా నిమ్మకాయ అయితే వేయాల్సిందే. ఇప్పుడు అంతా మనం బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దేవునికి నైవేద్యంగా మనం ఈ 3 ప్రసాదాలు పెట్టేసుకోవచ్చు. ఈ రెసిపీలు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.